మళ్ళీ మొదటి నుంచి భూ వివాదం తీసుకురావడం అవుతుంది. మరో ఉడతా పంజాబ్లో ఆంధ్రప్రదేశ్. ఇది గంజాయి ప్రాంతాలైనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల చేత గంజాయి ఆపించే దమ్ము తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలోనే కదా చచ్చిపోయింది, అప్పుడు ఎమ్మెల్యేని కాల్చి చంపింది తీవ్ర నక్సలైట్లు. అంటే ఇక్కడ ప్రతి పార్టీ కూడా బయట అరక్ ఏజెన్సీ, పాడేరు ఏజెన్సీ యువతలకు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వాల్సిందే కానీ అక్కడ గంజాయి దర్జాగా సాగుతుంది, ఎవడు ఏం పేకట్లేదు. ఇవన్నీ ఉత్తుత్తి స్టేట్మెంట్లు. ఇప్పుడు పంజాబ్లో ఏమైంది? ఆపు వచ్చిన తర్వాత తగ్గిందా? ఇంకొంచెం పెరుగుతోంది. ఒక్కసారి డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి వెళ్తే అత్యంత ప్రమాదకరం. నాయకులు బయట కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం. ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరిగింది? డ్రగ్స్ దానికి మళ్ళీ పట్టుకుంటుంటారు అంతే, అంతకుమించి ఏముండదు. చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతాల్లో ఏజెన్సీలో గంజాయి సాగుని చెయ్యనీయకూడదు, జైళ్ళలో పెట్టాలి. వందలు కాదు వేలాది మందిని జైళ్ళలో పెట్టాల్సి వస్తుంది అక్కడ ఉన్నటువంటి గిరిజనులు. కాబట్టి చెయ్యరు, చేస్తే ఓట్లు పోతాయి. అక్కడ దాదాపుగా ఉత్తరాంధ్ర మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి భయాలు. దీనికి నిజంగా రాజకీయ చిత్తశుద్ధి ఉంటే కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే వరుసగా ఓడే వాళ్ళకి టికెట్లు లేవు. ఇది ఎంతవరకు నిజం అన్నటువంటి చూడాల్సి ఉంది. లేకపోతే ఖర్గే